హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈ బ్లౌజ్ కటింగ్ నేను ముందు వీడియోలో పెట్టానండి. నా వీడియోస్ లో ఉంటుంది, ఎవరికైనా కావాలి అని అనుకుంటే వెళ్ళి చూడండి. ఈ బ్లౌజ్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందు కట్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి మనము ప్రిన్స్ కట్ చేసినాం కదా, ఇప్పుడు దానిని కుట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ సీదా వేసి దానిపైన లైనింగ్ వేసి వీడియోలో చూపించినట్టు కుట్టుకోవాలండి. ఒక సైడ్ కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ కుట్టేసిన దాన్ని ఉల్టా తీయాలి. ఉల్టా తీసి దాని పైనుండి లైనింగ్ క్లాత్ కనిపించకుండా డబల్ కుట్టు వేయాలండి. లైనింగ్ క్లాత్ లోపలికి అనుకుంటూ మెయిన్ క్లాత్ కనిపించే విధంగా పైనుండి కుట్టు వేయాలి. కుట్టు వేసిన తర్వాత పక్క నుండి రెండు యాడ్ చేసుకుంటూ ఒక కుట్టు వేయాలండి. ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ యాడ్ చేసుకుంటూ ఒక కుట్టు కుట్టాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి. రెండిటికి సేమ్ అలాగేనండి, రెండిటికి అలానే కుట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇవి రెండు ఆపోజిట్ రావాలి. ఇవి రెండిటిని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్టే మధ్యలోది కుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి మొత్తం రెండు యాడ్ చేసుకుంటూ పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టేసుకోవాలి రౌండ్ గా. ఇలా కుట్టేటప్పుడు మూలల దగ్గర పాదం పైనకి లేపి సూది కిందికి దింపిన తర్వాతనే మనము క్లాత్ మన ఇష్టం వచ్చినట్టు కదుపుకోవాలి, లేదంటే మంచిగా రాదండి కుట్టు. క్లాత్ కూడా ఎక్కువ తక్కువ అవుతుంది, ముడతొస్తుంది. మళ్ళీ మూలల దగ్గర సూది కిందికి దించి పాదాన్ని పైనకి లేపి క్లాత్ ను మంచిగా సరిగ్గా ఆనుకొని పాదాన్ని కిందికి దింపి మళ్ళీ కుట్టాలండి. చాలా నీట్ గా వస్తుంది కుట్టడం. నేను స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఈ వీడియో తీసానండి. మెయిన్ క్లాత్ ఏదో ఒకటైనా సరే మనకు కుట్టడం రావాలి కదా అని నేను చీర చింపి కుడుతున్నానండి. క్లాత్ కొంచెం సరిగా లేదు, ఏమనుకోకండి. క్లాత్ అంతా నీట్ గా లేదని చెప్తున్నానండి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ వేయాలండి. అలా అని నేను బార్డర్ ఉన్న క్లాత్ ను కట్ చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ వేసి ఫస్ట్ కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేయాలి. వేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు అలా పెట్టి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. నేను థ్రెడ్ పైపింగ్ చేస్తున్నానండి. థ్రెడ్ మార్కెట్ లో దొరుకుతుంది, థ్రెడ్ కొనుక్కొచ్చుకోవాలి. ఆ థ్రెడ్ ను వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టు పైన పెట్టి దానిని లోపలికి మలిచి ఒక కుట్టు వేయాలి. నేను చెప్పేది మీకు మంచిగా అర్థం అవుతే పైపింగ్ వేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా రెండు వైపులా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ పైపింగ్ వేసుకోవాలండి. పైపింగ్ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ పైనకు వచ్చేటట్టు చూడాలి. పైపింగ్ పైనకు పెట్టి కింద క్లాత్ పెట్టి ఇలా కుట్టుకోవాలండి. పైపింగ్ మంచిగా కనిపించేటట్టు పైపింగ్ పక్కకేనే కుట్టాలి. కొంచెం కొంచెం మంచిగా కుట్టుకోవాలండి. కింది క్లాత్ పైన ఈ పైపింగ్ క్లాత్ పెట్టి పైపింగ్ పక్క నుండి కుట్టు వేసుకోవాలి. చాలా నీట్ గా వస్తుందండి ప్రిన్స్ కట్. రెండు వైపులా ఇలానే కుట్టుకోవాలండి, చాలా నీట్ గా. రెండు వైపులా మంచిగా కుట్టుకున్న తర్వాత కింది వైపు పైపింగ్ వేయాలండి. ప్రిన్స్ కట్ కి పైపింగ్ వేస్తేనే చాలా బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ సీదా వేసి దానిపైన డబల్ ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. చాలా నీట్ గా డబల్ ఫోల్డింగ్ వేసి మంచిగా దాని పైన పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. వేసిన తర్వాత థ్రెడ్ ఆ కుట్టు పైన పెట్టి వీడియోలో చూపించినట్టు లోపలికి ఆ థ్రెడ్ పెట్టి ఇలా మలుచుకోవాలి. మలుచుకొని ఒక కుట్టు వేసుకోవాలండి. ఈ థ్రెడ్ పెడితేనే పైపింగ్ చాలా సన్నగా వస్తుంది, చాలా నీట్ గా వస్తుందండి. అలా అని థ్రెడ్ పైపింగ్ పెడతారు. పైపింగ్ వేసిన తర్వాత వెనకాల సైడ్ ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇంకో కుట్టన్నా వేసుకోవచ్చు అండి. నెక్ కూడా పైపింగే వేసానండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కుట్టడం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలంటే పైన కట్ వర్క్ వచ్చింది, కింద ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చింది కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉన్నది కుడుతున్నాను. మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన పైపింగ్ వేసి పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలండి. రెండు అంతే సేమ్ కుట్టుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలండి. రెండు కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇవి బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి. మనం బ్యాక్ డిజైన్ కట్ వర్క్ పెట్టాం కదా, ఆ కట్ వర్క్ బార్డర్ వచ్చే విధంగా కట్ చేసుకున్నాం కదా. కట్ చేసేటప్పుడు ఇప్పుడు బార్డర్ ఉన్న మెయిన్ క్లాత్ సీదా వేసి దానిపైన లైనింగ్ వేసి కట్ వర్క్ ఎలా కట్ చేసామో సేమ్ అలానే కుట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ బార్డర్ ఉంది కదా, దానిపైన లైనింగ్ పెట్టి మంచిగా చూసుకోవాలి. మంచిగా సెట్ అయిన తర్వాత కుట్టుకోవాలండి. ఈ కట్ వర్క్ చాలా జాగ్రత్తగా కుట్టాలండి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే చాలా నీట్ గా కుట్టడం వస్తుందండి. ఈ రౌండ్లు తిరిగేటప్పుడు అలాగే మూలల దగ్గర పాదాన్ని పైన
పైనకి లేపి సూది కింద ఉన్న తర్వాతనే మనం క్లాత్ ని జరపాలి, లేదంటే కట్ వర్క్ షేప్ రాదండి. కట్ వర్క్ కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేస్తున్నాను చూడండి. ఈ కట్ చేయడం కూడా లైనింగ్ దగ్గరికి కట్ చేయొద్దండి, కొంచెం దూరమే ఉండాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసిన తర్వాత మూలల దగ్గర సీజర్ తో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కొంచెము మనం కుట్టు లోపలికి కట్ చేయొద్దు, కుట్టు బయటికే కట్ చేయాలి. ఎందుకంటే కుట్టు ఊడిపోతుందండి. మనం కుట్టు లోపలికి కట్ చేసినాం అనుకో కట్ వర్క్ షేప్ పోతుందండి, నీట్ గా రాదు. అందుకే జాగ్రత్తగా కట్ చేయాలండి. ఇప్పుడు సీదా తీస్తున్నానండి. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా సీదా తీసుకోవాలి. లోపల వేలు పెట్టి ఇలా మంచిగా పైన కనుక్కోవాలండి. ఇలా మంచిగా ఎన్ని ఉన్నాయో అన్ని అనుకోవాలి. అన్ని అనుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. ఎంత నీట్ గా వచ్చిందో చూడండి. ఇలా ఉల్టా తీసిన తర్వాత దీనిపై నుండి డబల్ కుట్టు వేయాలండి. ఈ డబల్ కుట్టు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి. కట్ వర్క్ ఎలా ఉందో అలానే కుట్టాలి. చూడండి డబల్ కుట్టు వేసిన తర్వాత చూపిస్తున్నాను. ఉల్టా సీదా ఎంత నీట్ గా వచ్చిందో చూడండి. ఇంత మంచిగా వేసుకోవాలి. వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు పెద్ద కుట్టు పెట్టుకొని రౌండ్ గా కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వి అన్ని చూపిస్తున్నానండి. పైన 2 కట్ వర్క్లు వచ్చినాయి కదా అవి, అలాగే కింద ఉక్సుపట్టి కాజాపట్టి ఉన్నాయి కదా అవి 4 ఉంటాయండి. ఈ 4ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ 4 పార్ట్లని కుట్టిన తర్వాత ఈ విధంగా డిజైన్ వస్తుందండి. కుట్టిన తర్వాత చూపిస్తాను. ఆ డిజైన్ ఎలా ఉంటుంది అని నేను చూపించానండి, కుట్టలేదు ఇంకా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలండి. ఇప్పుడు ఉక్సు పట్టి కుడుతున్నానండి. ఉక్సు పట్టి కుట్టడం అయిపోయింది. ఈ ఉక్సు పట్టిని నేను వేరే వీడియోలలో చాలా క్లియర్ గా చెప్పానండి, అందుకని ఈ వీడియోలో చెప్పట్లేదు. కాజా పట్టి కూడా కుట్టడం అయిపోయిందండి. చాలా నీట్ గా వచ్చింది చూడండి. ఈ కాజా పట్టికి డబల్ కుట్టు వేయాలి. మనం ముందు కట్ వర్కులు కుట్టుకున్నాం కదా వాటికి నెక్ దగ్గర కూడా పైపింగ్ వేసేసానండి. ఉక్సు పట్టి కుట్టుకున్నాం కదా దాని దగ్గర కట్ వర్క్ యాడ్ చేస్తున్నానండి. చూడండి ఉక్సు పట్టిది ఈ కట్ వర్క్ కుట్టాల. ఇలా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత కుట్టుకోవాలి. ఉక్సు పట్టి క్లాత్ ఉంది కదా దానిపైన కట్ వర్క్ పెట్టాలి. ఆ కట్ వర్క్ పైన నుండి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఉక్సు పట్టి మీద మనం కట్ వర్క్ పెట్టాం కాబట్టి క్లాత్ ఎక్కువగా కావాలి. అట్లాని నేను కట్ చేసేటప్పుడు 1 ఇంచు ఎక్కువగా పెట్టుకోవాలని చెప్పానండి. ఇలా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోకపోతే బ్లౌజ్ చిన్నగా అయిపోతుంది. అలా అని 1 ఇంచ్ ఎక్కువ కంపల్సరీ పెట్టుకోవాలి. కాజా పట్టి వైపు కూడా కుట్టేస్తున్నానండి. చూడండి బ్యాక్ పార్ట్ మొత్తం కుట్టడం అయిపోయింది. చూపిస్తున్నాను ఎంత నీట్ గా వచ్చిందో చూడండి. బ్యాక్ నెక్ అయినా సరే, కట్ వర్క్ అయినా సరే, పైపింగ్ అయినా సరే అన్ని చాలా నీట్ గా వచ్చాయండి. చాలా బాగుంది. ఇలా డిజైన్ పెట్టిన తర్వాత లాస్ట్ లో బ్యాక్ పార్ట్ కి డాట్స్ వేసుకోవాలండి. డాట్స్ వేస్తున్నాను చూడండి. ఈ డాట్స్ ఎలా వేసుకోవాలో కూడా నేను ముందు వీడియోస్లలో చాలా క్లియర్ గా చూపించాను. అట్లానే నేను ఈ వీడియోలో చూపిస్తలేదు. డాట్స్ వేయడం అయిపోయిన తర్వాత కింది భాగం వైపు పైపింగ్ వేసుకోవాలండి. ఉక్సు పట్టి సైడ్, కాజా పట్టి సైడ్. చూడండి ఉక్సు పట్టి కాజా పట్టి కింది వైపు పైపింగ్ వేసాను కదా, అలా అని మరొకసారి బ్యాక్ పార్ట్ ని చూపిస్తున్నాను. చూడండి చాలా నీట్ గా ఉంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ సీదా వేసాను, అలాగే బ్యాక్ పార్ట్ ఉల్టా వేసి షోల్డర్ దగ్గర నుండి 1/2 ఇంచ్ కి మార్కింగ్ చేసుకొని దానిపైన నుండి ఒక కుట్టు కుట్టుకోవాలి. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ షోల్డర్ జాయింట్ చేయడం అయిపోయిందండి. చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఇలా ఉంది చూడండి. దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. మనం కట్ చేసేటప్పుడు ఫిష్ కట్ హ్యాండ్స్ కట్ చేసాం కాబట్టి ఫిష్ కట్ హ్యాండ్స్ కుడుతున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ బార్డర్ వైపు కట్ చేసుకున్నాం కాబట్టి ఈ బార్డర్ ని ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి చుట్టూ పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలి. 4 అంతేనండి. చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కి 4కి పైపింగ్ వేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుందండి. అలాగే షేర్ చేయండి. మీకు ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. హ్యాండ్స్ 4కి పైపింగ్ వేయడం
కుట్టడం అయిపోయిందండి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి పైపింగ్. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ 2 హ్యాండ్స్ కి సేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి. ఈ ఫిష్ కట్ హ్యాండ్ కుట్టేటప్పుడు 2 ఇంచెస్ లోపలికి పోతుందని నేను కట్ చేసేటప్పుడు చెప్పానండి. లోపలికి పోతుంది కాబట్టి ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలని చెప్పాను. అయితే ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా 2 ఇంచెస్ లోపలికి వెళ్ళిపోతుంది. అలా పెట్టుకొని కుట్టుకోవాలి. పైనుండి కుట్టు వేయాలి. పైపింగ్ దగ్గర వరకే ఆపేసేయాలండి. పైపింగ్ దగ్గర ఆపేసేటప్పుడు అక్కడ కొంచెం ఎక్కువగా కుట్టుకోవాలి, లేదంటే ఊడిపోతుంది. చూడండి ఇలా పైపింగ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఫిష్ కట్ హ్యాండ్స్ అయిపోయినాయండి కుట్టడము. ఇలా కుట్టుకోవాలి. పైపింగ్ ఒకటి ఒకవైపు ఉండాలి, ఒకటి ఒకవైపు ఉండాలి. ఈ విధంగా ఉంటే హ్యాండ్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ కి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. హ్యాండ్ మధ్యలో కట్ మార్క్ పెట్టుకొని ఆ షోల్డర్ మధ్యలో పెట్టి హ్యాండ్ జాయింట్ చేసుకోవాలండి. ఒకవైపు కుట్టిన తర్వాత ఇంకొక వైపు కుట్టాలండి. వీడియోలో చూపించినట్టు జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలా కొంచెం కుట్టుకుంటే హ్యాండ్ చాలా నీట్ గా వస్తుందండి. 2 హ్యాండ్స్ ఇలానే కుట్టుకోవాలి. హ్యాండ్ కి ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ కుట్టు వేయాలండి. చూడండి హ్యాండ్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను ఎంత నీట్ గా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి. 2 హ్యాండ్స్ ఇలానే కుట్టుకోవాలండి. 2 హ్యాండ్స్ కుట్టడం అయిపోయిందండి. బ్లౌజ్ కుట్టడం కూడా అయిపోయింది. చూడండి చూపిస్తున్నాను ఎంత నీట్ గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్, అలాగే బ్యాక్ పార్ట్ డిజైన్ హ్యాండ్స్ ఫిష్ కట్ హ్యాండ్స్ పెట్టి కుట్టానండి. మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మాట్లాడేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిందండి, ఏమనుకోకండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.